తన తండ్రి కోసం తానే జీవితకాలం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయినటువంటి ఒక శక్తివంతమైన పాత్ర మహాభారతంలో భీష్ముడిది. ఇప్పుడు కూడా భీష్మ ఏకాదశి జరుపుకుంటాం. ఆ భీష్ముడు ఆ త్యాగాలు ఒక ఎత్తైతే, తను యుద్ధం సందర్భంలో తనెవరినైతే పెంచి పోషించినటువంటి పాండవులు, కౌరవులు యుద్ధం చేస్తుంటే కౌరవుల వైపు ఉండక తప్పలేదు. ధర్మం కోసం కౌరవుల వైపే ఉన్నాను అన్నాడు. అంటే భోజనం వాళ్ళ దగ్గర చేశాను కాబట్టి ఆ ధర్మం పాటించాలని. కానీ శక్తివంతుడు. ఆ శక్తివంతుని తట్టుకోలేక వరుసగా నష్టపోతూ ఉన్నటువంటి వేళ ధర్మరాజు వెళ్ళి చేతులు జోడించి, అయ్యా నీ అంటే భీష్ముడికి ఉన్నటువంటి వరం ఏంటి? తనని తాను అంతం చేసుకోవడం. అంటే తను అనుకుంటే ఇచ్ఛామరణ వరం ఇచ్చాడు దేవుడు. అంటే తను కోరుకున్న రోజునే చనిపోతాడు, కానీ లేకపోతే సాధ్యం కాదు. ఎవరు ఏం చేయలేరు ఆయన్ని. ఆ కారణం